సార్ నమస్తే సార్. నమస్తే. సో విడుదల రజని తను వైసీపీ గవర్నమెంట్ లో ఎన్ని అన్యాయాలు చేసిందో అందరికీ తెలిసింది. ఇప్పుడు కూడా కొన్ని బయటకు వచ్చాయి. అవును. అయితే రీసెంట్ గా తన పిఏ అరెస్ట్ అయ్యాడని చెప్పేసి యూనిఫామ్ లో ఉన్న పోలీస్ ని కూడా తను నెట్టేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది ఆమెలో ఉండేటువంటి ఒక అసహనాన్ని కూడా ఆమె ప్రదర్శిస్తుంది. ఈ విధంగా సాధారణంగా ఏంటంటే రాజకీయంలో అధికారంలో ఉన్న వాళ్ళకంతా కూడా అధికారులందరూ వత్తాసు పలుకుతుంటారు, వాళ్ళకి అంతా రాజమర్యాదలు చేస్తుంటారు. ఆమె పూర్తి స్థాయిలో కూడా మంత్రిగా ఉన్నప్పుడు కూడా తన అధికారం చెలాయించింది. అనేక విధంగా కూడా ఈ యొక్క దుర్వినియోగం చేయడం ద్వారా కూడా ఎంతో డబ్బు సంపాదించారని కూడా ఉంది. ఇప్పుడు ఆమెకు అధికారం ఎప్పుడైతే లేదో ఆమెకి ఇక చాలా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది ఆమె. దీంతో పాటు వాళ్ళు చేసినటువంటి కొన్ని నేరాలన్నీ కూడా బయట తీయడం వల్ల తీవ్రమైన అసహనాన్ని లోడింది. ఇప్పుడు ఆమె పిఏని అరెస్ట్ చేశారు, వాళ్ళ మరిదిగాని అరెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్కటి బయటపడుతునేటప్పటికీ ఆమె తీవ్రమైన ఒత్తిడిలో అవుతుంది. కానీ ఏంటంటే అధికారంలో లేదు కాబట్టి ఆమెకి ఇదివరకు ఉన్నంత విధంగా కూడా సెక్యూరిటీ లేదు, ఇదంతా లేదు. అంటే సార్ ఇప్పుడు ఆ పిఏని ఆ విధంగా కాపాడుకుంటుందంటే తను చేసిన అక్రమాలు బయటకు వస్తాయని భయం అనుకోవచ్చా? భయమే కదా. ఇప్పుడు పిఏ అంటే ఖచ్చితంగా ఆమె అక్రమాలన్నీ అతనికి తెలిసే ఉంటాయి. అతన్ని కూడా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఆమె అక్రమాలన్నీ బయటపడతాయి. అందుకనే ఆమె ఎలాగైనా సరే పిఏని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారు. అయితే సార్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్ గారి అండ చూసుకొని ఇష్టం వచ్చిన రీతిని చాలా మటు కూడా చెలరేగిపోయారు. సో ఇప్పుడు మరి జగన్ గారు ఏమైనా సపోర్ట్ చేస్తారనుకోవచ్చా? జగన్ గారు చెప్తున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ టైం గెలిచినప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తాం అనేది ఆయన చెప్తున్నాడు. సహజంగా అంతే. ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు అధికారంలో ఉంటారో వాళ్ళకి ఒక పోలీస్ యంత్రాంగం సపోర్ట్ ఉంటుంది. అధికారం ఎప్పుడైతే కోల్పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రజనీని ఫుట్బాల్ వాలీబాల్ ఆడుకుంటున్నారు, అది వాస్తవమే. కాబట్టి ఆమె ఇక పోలీసుల్ని తోసేయడం అనేది ఇక అది చాలా ఆమె యొక్క దానికి పరాకాష్ట అది. ఎందుకంటే పోలీసుల్ని తోయడం అనేది అదొక క్రైమ్ కిందకు వస్తుంది. ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వహించడంలో తోయటం. ఆమె ఒక మంత్రి స్థాయి చేసిన వ్యక్తిగా ఆమె ఈ విషయం తెలియదా? ఆమె చేసిన తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా కూడా విడుదల రజని గారు త్వరలో అరెస్ట్ అవబోతున్నారు.